అందరికీ నమస్కారం. ఎల్లరికూ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కామెంట్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ ఉంటుంది. ఆ బ్రాడ్‌కాస్ట్ ఓపెన్ చేస్తున్నారంటే ఒక 2 మెసేజ్‌లు చూస్తున్నారంటే నాది మీకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఛానల్ అంతా. ఎందుకంటే దానిలో నేను చాలా పర్సనల్ థింగ్స్ అంటే పర్సనల్ అంటే నా పర్సనల్స్ కాదు. ఇప్పుడు సుహేల్ వచ్చి గౌతమ్ ఇట్లా తన మూవీకి తన 'బుట్ కట్ బాలరాజు' మూవీకి గౌతమ్ టికెట్స్ పంచాడు, స్పాన్సర్ చేశాడు అని చెప్పాడు. అది నిజమే. అది మేమందరం బిగ్ బాస్ వాళ్ళందరికీ మా అందరికి ఒక బ్రాడ్‌కాస్ట్ ఒక గ్రూప్ ఉంటుందన్నమాట వాట్సాప్‌లో. సో, ఆ గ్రూప్‌లో పెట్టున్నాడన్నమాట గౌతమ్. దాని తర్వాత ఒక వాయిస్ నోట్ కూడా ఉంటుంది. అది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపించినాను. సో, దాని గురించి పెట్టినాను. లైవ్ అప్డేట్స్ నాకేమేమి అనిపించిందో అప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ పెడుతున్నాను. దాని కింద చాలా మంది కమెంట్స్‌తో షేర్ చేసుకుంటా ఉన్నారు. సో, మీరు కూడా నా బ్రాడ్‌కాస్ట్‌లో జాయిన్ అయిపోయినారంటే మీరు కూడా మీ కమెంట్స్ అన్ని షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 82,000 మెంబర్స్ ఉన్నారు. ఈ బిగ్ బాస్ అయిపోయే లోపల ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ థట్ టు బికమ్ 100K. నేనైతే 100K అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఇఫ్ యూ ఫీల్ దట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ జెన్యూన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూతో మ్యాచ్ అవ్వాలి అనేసి లేదు. బట్ నేను చాలా జెన్యూన్‌గా చెప్తాను అనేది నా ఫీలింగ్. బికాజ్ ఇట్స్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజంగానే తేజ చెప్పినట్టు నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొన్ని విషయాలు నచ్చట్లేదు. కొంతమంది కంటెస్టెంట్స్ గేమ్ ప్లే నచ్చట్లేదు, వాళ్ళ బిహేవియర్ నచ్చట్లేదు, వాళ్ళు ఎందుకు హౌస్‌లోకి వచ్చినారని చెప్పేసి కొంతమంది కంటెస్టెంట్స్ మీద ఉంది. కొంతమంది కంటెస్టెంట్స్ చాలా జెన్యూన్‌గా ఉన్నాడు అనేసి అనిపిస్తా ఉంది. కొంతమంది జెన్యూనిటీ కూడా నాకు నచ్చట్లేదు. ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈరోజు ఎపిసోడ్ నాకు చాలా 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 ఇరిటేటింగ్ అనిపించింది కొంతమంది మీద. కొంతమంది కంటెస్టెంట్స్ మీద అండ్ కొంతమంది వచ్చిన వాళ్ళ మీద కూడా. అసలు ఎందుకు వచ్చారు, ఏంటి, ఎవరి కోసం వచ్చారనే ఒక పాయింట్ అర్థం కాలేదు. అండ్ వాళ్ళందరూ పెట్టిన ఆ టాప్ 5 లిస్ట్ కూడా కొంతమందిది నేను దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉండొచ్చు. కొన్ని థింగ్స్ మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని థింగ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. మేబీ మెనీ థింగ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. బికాజ్ మై మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్. మీరందరూ మేబీ జనరల్ ఆడియన్స్ లాగా ఆలోచిస్తారేమో. నేను ఒకటే ఆడ్ వన్ అవుట్ లాగా అట్లా ఆలోచిస్తానేమో. మేబీ ఐ యామ్ ఫ్రాగ్ ఇన్ ద వెల్. ఐ డోంట్ నో. I don't know if many people are frogs in the well or if I am frog in the well. Whatever it is, ఆ ఒపీనియన్ కొంచెం మనది డిఫరెన్షియేట్ అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఐ యామ్ బీయింగ్ బయస్డ్ ఆర్ బీయింగ్ ఇన్జెన్యూన్. ఇన్జెన్యూన్ అనే వర్డ్ లేదు కదా. సో, ఐఎమ్ నాట్ బీయింగ్ జెన్యూన్ అనేసి కాదు. సో, ఈ రోజు నాకేమనిపించిందని చెప్పేసి ఏమేమి జరిగింది అనేసి లైట్‌గా పైపైన చెప్పుకొని దానిలో నా రివ్యూ చెప్పుకుంటా. ఎందుకంటే ఒక ఫ్లోలో చెప్తేనే బాగుంటుందన్నమాట. చదువుతాను అనేసి చెప్పకుండా వినండి. మీకు అందరు రివ్యూవర్స్ ఉన్నారు. వేరే రివ్యూవర్స్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా ఉన్నారు. మేబీ అది వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ ఏమో. వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. దానికనేసి వాళ్ళు జెన్యూన్, నేను ఇన్జెన్యూన్, వాళ్ళు బయస్డ్, నేను బయస్డ్ కాదు, నాకు ఎవడో డబ్బులు ఇచ్చినారు, వాళ్ళకి ఎవరో డబ్బులు ఇచ్చినారు. ఇట్స్ నాట్ దాట్. ఓకే. సో, ఫస్ట్ ఈరోజు అందరి నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి షేర్ చేసుకున్నారు. దానిలో నాకు 2 స్టోరీస్ తెలుసు అనమాట ఆల్రెడీ. సో, రోహిణి స్టోరీ ఒకటి ఉంది. సో, రోహిణి స్టోరీ ఏంటంటే షీ వాజ్ ఇన్ లవ్ విత్ అ గై. ఆ గై మెనీ పీపుల్ నో. మీ అందరికి, మెనీ పీపుల్ కాదు, మీ అందరికి తెలుసు ఆ అబ్బాయి. సో, షీ వాజ్ ఇన్ లవ్ విత్ దట్ గై. ఆ అబ్బాయితో లవ్లో ఉన్నప్పుడు షీ డజంట్ నో దట్ ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి. దాని తర్వాత ఆ అబ్బాయి వచ్చి లవ్ అని చెప్పేసి దే వర్ ఇన్ రిలేషన్షిప్. తన బర్త్డే రోజు సేమ్ ఇట్లా జరిగిందంట. ఇది ఒక సినిమా అంటే నాకు ఎగ్జాక్ట్ స్టోరీ నాకు ఇప్పుడు గుర్తులేదు. బికాస్ ఒక 2 years ముందు చెప్పింది నాతో రోహిణి అక్క. సో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆ అమ్మాయితో ఐ మీన్ లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే పెళ్లి చేసుకుందాం అది ఇదంటే మనకు సెట్ కాదు, నాకు కెరియర్ ఉంది అది ఇది అనేసి చెప్తున్నారంట. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పేరెంట్స్తో ఆ అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో 2 years రిలేషన్షిప్లో ఉండే అమ్మాయి ఆ అమ్మాయినే చేసుకుంటా అన్నట్టు చెప్పారంట. సో, అట్లా సంథింగ్ హ్యాపెన్. అండ్ ఈ హ్యాపీ డేస్ సినిమాలో లాగా ఒకసారి ఇంటికి వెళ్తే హీ వాజ్ విత్ దట్ గర్ల్ అని చెప్పేసి అట్లా అట్లా ఏదో సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మళ్ళీ నేనేదో స్టోరీస్ క్రియేట్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. బట్ దట్ గై ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. సో, అట్లా రోహిణి అక్క మోసపోయింది అనేసి చెప్పిందనమాట. షీ టోల్డ్ మీ దట్ ఒక రింగ్ తీసుకెళ్ళాను అని ఆ టైంలో జరిగింది. సో, ఆ స్టోరీ నాకు తెలుసు. అండ్ ఇంకొకటి నిఖిల్ కావ్య స్టోరీ. సో, నిఖిల్ కావ్య ఆర్ బ్యూటిఫుల్, 2 బ్యూటిఫుల్ రోసెస్ లాగా. ఐ జస్ట్ లవ్ దేర్ పేర్. ఏదైనా ఈవెంట్స్లో కానీ, ఈ స్టార్ మా పరివారం దాంట్లో కానీ, వాళ్ళ రీల్స్ కానీ, వాళ్ళ డాన్స్ కానీ, వాళ్ళ మధ్యలో లవ్ చాలా ప్యూర్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు బ్రేకప్ అయ్యారు అనేసి నాకు తెలిసిన తర్వాత ఎందుకురా బ్రేకప్ అయినారు, అంత బాగున్నారు కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో, ఈరోజు నిఖిల్ వచ్చి నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను తప్పు చేశాను. బట్ ఆ టైంలో అది స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ ఎమోషన్స్ వల్ల నేను అట్లా చేశాను. బట్ ఒక అమ్మ కొడుకుని ఎట్లయితే క్షమించేస్తుందో నువ్వు కూడా అట్లా నన్ను క్షమిస్తావనేసి అనుకుంటున్నాను. నువ్వు నాకు కానీ తిక్కలేచిందంటే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ రియలీ సారీ అని చెప్పేసి తను ఏడ్చేయడము,
ఒకవేళ ఫ్యూచర్‌లో ఆ అమ్మాయి ఒప్పుకోకుండా నాకు వేరే ఏ అమ్మాయి వచ్చినా కూడా ఐ వోంట్ బీ దట్ సేమ్ నిఖిల్ అని చెప్పేసని ఈ నవంబర్ 22కి 6 ఇయర్స్ అవుతుంది అని చెప్పి అండ్ ఆల్సో నా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ అన్నీ మర్చిపోయేలాగా చేసింది. ఆ లవ్‌లో ఉండేటట్టు నేను ఎప్పుడు ఉండలేను, ఎక్కడ ఉండలేను అని చెప్పేసి దట్ వాస్ ప్యూర్. ఐ వాంట్ యూ బ్యాక్. ఐ రియల్లీ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి చెప్పడం ఇట్స్ వెరీ ప్యూర్. ఏడుస్తా చెప్పేసినాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ రియల్లీ విష్ వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందని చెప్పేసి. సో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఈజ్ నోన్. అది మంచిగా అనిపించింది. కొంచెం బాధ కూడా వేసింది నిఖిల్ ఏడుస్తూ ఉంటే. ఐ డోంట్ నో వై బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అదనమాట. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రేరణకి ప్రియా ఆర్టిస్ట్ ఉంది కదా, ఆవిడ భలే అందంగా ఉంటారు సీజన్ 5లో. సో ఆవిడ వచ్చారు, ప్రేరణ వాళ్ళ సిస్టర్ వచ్చారు అండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ప్రియా ఆర్టిస్ట్ ఆవిడ రాగానే దొంగ రాస్కెల్ అని చెప్పేసి అనేది. ప్రేరణ ఫుల్ నవ్వుతూనే ఉంది. ఆ ప్రకృతి అనే అమ్మాయి యాక్చువల్లీ ఇద్దరిని ఎందుకు పిలిచారు అంటే యాక్చువల్లీ ఒక్కొక్కరిని పిలిచారు మామూలుగా, మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ కానీ అట్లా. బట్ ప్రేరణకి ఇద్దరు ఎందుకు వచ్చారంటే తను కూడా ఒక సెలబ్రిటీ. షీ ఈజ్ మిస్ ఇండియా తెలంగాణ అంట అండ్ షీ ఈజ్ బెనెట్ యూనివర్సిటీస్ మిస్ సుడోకు. అంటే చాలా ఫాస్ట్గా 2 నిమిషాల్లో సుడోకు చేసింది కాబట్టి తను కూడా తీసుకొచ్చారు. షీ ఈజ్ వెరీ ప్రిటీ యాక్చువల్లీ. దాని తర్వాత ఈ హౌస్లో బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసి ప్రియా గారు అన్నారు. నాకైతే అనిపించలేదు బికాస్ షీ ఈజ్ వెరీ చాలా టార్చర్ పెట్టే ఒక మెగా చీఫ్ లాగా అనిపించింది. దానివల్ల హౌస్ నీట్గా పెట్టుకోవాలి అనుకునేది కాబట్టి హౌస్ పరంగా ఆలోచిస్తే షీ వుడ్ హ్యావ్ బీన్ బెస్ట్ మెగా చీఫ్. దానికని చెప్పారేమో యాక్చువల్లీ హౌస్ అందరితో ఒక పోల్ తీసుకుంటే బాగుండేది, ఈ షీ గుడ్ మెగా చీఫ్ అని చెప్పేసి. దాని తర్వాత అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తా ఉంది. నిఖిల్ బాగా చేశాడు, గౌతమ్ బాగా ఆడుతున్నాడు, పృథ్వీకి ఫ్యాన్స్ ఉన్నారు, విష్ణుప్రియకి బయట చాలా కాంపిటీషన్ పృథ్వీ కోసం అనేసి, నబిల్ లవ్లీ, తేజ వేర్ ఇస్ ద జోష్ అని చెప్పేసి అన్నారు. తేజలో జోష్ ఉంది బట్ ఎందుకు అట్లా వాళ్ళకి అనిపించింది తెలియదు. బికాస్ బిగ్ బాస్ ఇస్ అ గేమ్ ఆఫ్ ఒపీనియన్స్, నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ సేమ్ ఒపీనియన్స్. యష్మి నా ఫేవరెట్ పెట్ అని చెప్పేసి అనేది బికాస్ దే వర్క్ టుగెదర్ అంటే ఇంతకుముందు కూడా. రోహిణి వైబ్స్ మా ఇంట్లో. నేను బిగ్ బాస్ చూసేటప్పుడు నీ వర్క్ అంతా చూశాను నేను గూగుల్లో అని చెప్పేసి అనేది. అవినాష్ ఎన్నప్పా ఇదే అనింది. చాలా ఎంటర్టైనింగ్ అనేది. ఫర్ ఏ మూమెంట్ ఈ సీజన్లో నేను ఉండాల్సింది అనిపించింది అని చెప్పేసి అనేది. యాక్చువల్లీ ప్రేరణ వాళ్ళ మదర్కి ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎక్కువ సెలబ్రిటీస్కే ఛాన్స్ ఇస్తారు మామూలుగా మాట్లాడడానికి, వేరే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు. అట్లా ఒక ఛాన్స్ ఇచ్చింది అంటే నాకు గౌతమ్ వాళ్ళ మమ్మీకి మాత్రమే కొంచెం అంతో ఎంతో ఛాన్స్ ఇచ్చినారేమో మాట్లాడడానికి అని అనిపించింది. దాని తర్వాత ఆవిడ టాప్ 5 వచ్చి నిఖిల్, నబిల్, గౌతమ్, యష్మి, రోహిణి. సో నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురులో ఎవరిని టాప్ 1, 2, 3 పెట్టినా కూడా అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోవాలి. మిగతా వాళ్ళని పెడితేనే షాక్ అవ్వాలన్నమాట. అట్లా నేను షాక్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురికి కొంచెం మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది. ప్రేరణ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది. బట్ వీళ్ళ అందరిలోకి నిఖిల్ అండ్ గౌతమ్ టాప్ 1 and 2 పొజిషన్లో ఎవరికి ఇచ్చినా కూడా ఓకే. బికాస్ ఇప్పుడైతే నిఖిలా గౌతమ వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటా ఉంది అనమాట టైటిల్ రేస్ అనేది. సో ప్రకృతి వచ్చి నబీల్కి థ్యాంక్ చేసింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది. నేను మా అక్కతో ఎట్లుంటానో నువ్వు మా అక్కతో అట్లున్నావు అనేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అనేసి అనేది అయిపోయింది. దాని తర్వాత విష్ణుప్రియ కోసం పావని అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ యాంకర్ రవి వచ్చారు. బయట యాంకర్ రవి ఇది మాత్రం కొంచెం సొల్లు డబ్బా కొట్టినారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే బయట ప్రేమించేది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారంట. ఏదో వచ్చిన దానికి ఆ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయాలి కాబట్టి చెప్పినట్టు అనిపించింది. బయట వాళ్ళు ప్రేమించేది విష్ణుప్రియని చూసి ఏముంది ఆడ ఏం ప్రేమ చూపిస్తా ఉందని చెప్పేసి. షీఈ్ వెరీ జెన్యూన్ ఇన్ ది హౌస్ బట్ షీఈ్ నాట్ కమ్ ఫర్ దాట్. పృథ్వీ కోసం రాలేదు విష్ణుప్రియ హౌస్లోకి. బట్ ఏదో ఒకటి పొగడాలి కాబట్టి బయట వాళ్ళందరూ నీ ప్రేమకి ఆప్తులు అవుతున్నారు ఆ కైండ్లో చెప్పినారనమాట. అంత ఆప్తులు ఏదానికి అంత అమర ప్రేమికులు ఏం కాదు వాళ్ళిద్దరు లోపల. బట్ సమ్వేర్ కొంచెం పొగడాలి కాబట్టి పొగినారనిపించింది. హీ డిడ్ జస్టిస్ టు వై హీ కేమ్ దేర్. సో దాని తర్వాత నీకు ప్రతి ఒక్కరు కాంపిటీషనే, నీ పక్కన ఉండే వాళ్ళు కూడా నీకు కాంపిటీషనే, అట్లా తీసుకో అని చెప్పేసి అని అది. దాని తర్వాత తేజ సావు కొట్టేవరా మమ్మల్ని ఈ వారం అంతా ఏడ్చి అని అన్నాడు. అది నిజంగానే కరెక్ట్. ఏడ్చి అది ఫస్ట్ సావు కొట్టినావు అని చెప్పినాడు. మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి నువ్వు ఏడవడం మమ్మల్ని కూడా ఏడ్పించినావు ఫ్యామిలీ వీక్ అంతా మదర్ గురించి. అఫ్కోర్స్ మీ మదర్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది బట్ సావు కొట్టినావు అనేసి చెప్పినాడు. అది మాత్రం నిజం స్వామి, నిజంగా సావు కొట్టేస్తున్నాడు. దాని తర్వాత విష్ణుప్రియతో నీ మీద కాన్సన్ట్రేట్ చేసుకో అంటే మనం మన గురించి ఆలోచిస్తే అది ఈగో అవుతుంది. మనం అహంకారంతో ఉండకూడదు అని చెప్పేసి అనింది. అబ్బా అనుకున్నా, అస్సలు మారది పిల్ల ఇంకా అని చెప్పేసి అనుకున్నా. బేసికలీ షీఈ్ వెరీ జెన్యూన్. ఆఫ్ దట్ ఐ రియలీ యాక్సెప్ట్. చాలా జెన్యూన్గా తన ఎమోషన్స్ అన్ని బయట పెట్టుకుంటా ఉండింది. బట్ వాళ్ళ నాయన వచ్చి చెప్పిన డాడీ అది నా ప్రేమ అనింది. ఓకే, ప్రేమ యాక్సెప్టబుల్. బట్ వేర్ ఈస్ యువర్ గేమ్? వాట్ ఆర్ యూ డూయింగ్? వై డిడ్ యూ కమ్ టు దిస్ బిగ్ బాస్ హౌస్? టు షో యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ సెల్ఫ్? ఒకటి వెనకాల తిరగడం ఈజ్ దట్ యువర్ సెల్ఫ్? ఈజ్ దట్ షోయింగ్ యువర్ పర్సనాలిటీ? నీ పర్సనాలిటీ చూపించు. హౌ యూ ఆర్ ఇన్ టాస్క్స్, నీ ఆలోచన ఏంటి, నీ నామినేషన్స్ ఏంటి, అది నీ పర్సనాలిటీ. ఒకటి వెనకాల తిరుగుతూ ఉండేది పర్సనాలిటీయే కాదు.
ఏమో మరి జనాలందరూ ఎందుకు అంత పిచ్చి అయిపోతున్నారో విష్ణుప్రియ అంటే నాకు నిజంగా అర్థం కావట్లేదు. దాని తర్వాత యాంకర్ రవి చెప్తానన్నాడు, హీ ఈస్ ట్రైయింగ్ టు మేక్ హర్ అండర్స్టాండ్. నాకన్నా నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నువ్వు వేరే పర్సన్తో చెప్తే నీకెవరు ఓట్లేస్తారు అనేసి, అంటే జనాలకి నేను ఇంపార్టెంట్ అయి ఉంటాను కదా, అప్పుడు నాకు ఓట్లేస్తారు అంట. అసలు ఎంత బ్రెయిన్లెస్, ఎంత బ్రెయిన్కి నత్త అనిపిస్తుందంటే అంత, నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. దాని తర్వాత పావని వాళ్ళ సిస్టర్ చెప్పింది చాలా ప్రాపర్గా, చాలా ఆనెస్ట్గా, అంతమంది ముందర నీ గేమ్ నువ్వు మార్చుకో అన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. యూ షుడ్ ఫోకస్ ఆన్ యూ, నాట్ అదర్స్. నీ గురించి నువ్వు ఆలోచించుకో, అర్జున్ రెడ్డి డైలాగులు అది ఇది కాకుండా నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే టైటిల్ వస్తుంది అని చెప్పేసి, అంటే ఇంకా నాగార్జున గారికి కూడా పిచ్చెక్కిపోయింది అనమాట. ఎందుకంటే ఆ పిల్ల చెప్పట్లేదు, షీస్ ట్రైయింగ్ టు సే నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి దాన్ని అట్లా రివర్స్లో చెప్తా ఉంటే, ఇంకా ప్రపంచంలో ఎవరు చెప్పినా విష్ణుప్రియ మారదు. నాకైతే కుక్కతో ఒక వంకర డైలాగు విష్ణుప్రియకి యాప్ట్ అనిపించింది. నేను తననేమి కుక్కతో అట్లా కంపేర్ చేయట్లేదు. బికాస్ నాకు పర్సనల్లీ చెప్పాలంటే నాకు హ్యూమన్ బీయింగ్స్ కన్నా యానిమల్సే ఇష్టం. బట్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ హర్ విత్ యానిమల్. అదొక సామెత ఉంటుంది కదా, కుక్కతో ఒక వంకర. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటే మిమ్మల్ని అందరినీ కుక్క అన్నట్టు కాదు, అందరికి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి. సో అట్లా కుక్కతో ఒక వంకర డైలాగ్ తనకి ప్రాపర్ యాప్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఆ తోకను స్ట్రైట్ చేసి ఇది నీ దారి, ఈ దారిలో నువ్వు వెళ్ళాలి, నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో, నీ గేమ్ నువ్వు ఆడు అనేసి ఎంతమంది చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. వాళ్ళ నాయన నాగార్జున గారు, దాని తర్వాత వాళ్ళ చెల్లి, ఈరోజు యాంకర్ రవి, అందరూ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే కూడా లేదు, పృథ్వీయే నాలో ఒక పృథ్వీ కోసమే వచ్చినాను హౌస్కి అని చెప్పేసి తన గేమ్ మొత్తం చెడగొట్టుకుంటా ఉంది. జనాలందరికీ నేనేదో కావాలనేసి చెప్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. విష్ణుప్రియ హౌస్లో ఉండడం వల్ల చాలా బాగా గేమ్లు ఆడే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు. ఎగ్జాంపుల్గా సీత విష్ణు కంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది, విష్ణు కంటే చాలా బాగా పాయింట్స్ పెడుతుంది, విష్ణు కంటే చాలా బాగా హౌస్లో ఉంటుంది. షీ వాజ్ ఆల్సో జెన్యూన్, తన బిహేవియర్ కూడా జెన్యూన్గా ఉంది. ఇప్పుడు విష్ణుప్రియ ఒకటే జెన్యూన్ అంటే కాదు, సీత కూడా జెన్యూన్గానే ఉంది, నైనిక కూడా జెన్యూన్గానే ఉంది. నైనిక వాజ్ ఆల్సో ప్లేయింగ్ టాస్క్ వెరీ వెల్. తన ఎమోషన్స్ అన్ని బయట పెడతా ఉంది, అందరూ వాళ్ళ ఎమోషన్స్ బయట పెడతా ఉన్నారు. విష్ణుప్రియ ఓవర్ జెన్యూన్గా ఉంది అంటే అందరూ ఓవర్ జెన్యూన్గానే ఉన్నారు. సీత వాజ్ ఆల్సో ఓవర్ జెన్యూన్, నైనిక వాజ్ ఆల్సో ఓవర్ జెన్యూన్. విష్ణుప్రియకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు ప్లస్ ఈ విషయంలో మాత్రం నిజం చెప్తానా, నాకు ఆదిరెడ్డి పైన చాలా కోపం వస్తుందబ్బా. నేను మామూలుగా వేరే రివ్యూ అయితే పేరు కూడా చెప్పుకున్నాను, ఆదిరెడ్డి మీద నేను ఆదిరెడ్డితోనే డైరెక్ట్గా అన్నాను, ఏంది ఆదిరెడ్డి అంత లేపుతావు నువ్వు విష్ణుప్రియని, జెన్యూన్ అని చెప్పేసి నీకు అంత ఇదిగా అనిపిస్తుంది. నాకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. 24 గంటలు పృథ్వీ అనేసి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదంటే అమ్మాయి చాలా జెన్యూన్ గీతక్క అన్నాడు. అబ్బా అనుకున్నా, నిజంగా చాలా కోపం వస్తుంది అసలు నాకు. ఇట్స్ నాట్ దట్, అంటే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. ఈరోజు శివాజీ గారికి కూడా ఎట్లా ఒపీనియన్ ఉందో నాకు కూడా కొంతమంది మెసేజ్ చేస్తుంటారు పర్సనల్గా, నాతో చాలా రోజుల నుంచి మాట్లాడే వాళ్ళే, నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్పేసి. ఎస్, షీ ఈస్ జెన్యూన్. బట్ ఎందుకు వచ్చింది బిగ్ బాస్ హౌస్కి? పృథ్వీ వెనకాల తిరగడానికి వచ్చిందా? ఏం జెన్యూనిటీ మీకు అసలు ఏ పాయింట్లో జెన్యూనిటీ కనిపిస్తుంది? సరే, విష్ణుప్రియ దగ్గర కనిపించిన జెన్యూనిటీ సీత దగ్గర ఏం కనిపించలేదు, నైనిక దగ్గర ఏం కనిపించలేదు, అది చెప్పండి. వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లె అంత ఆనెస్ట్గా, అంత ఓపెన్గా, అంతమంది ముందు చెప్తా ఉంటే కూడా అస్సలు వినట్లేదు. యాక్చువల్లీ తన గేమ్ మీద తను కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి తన జెన్యూనిటీకి, తన ఎంటర్టైన్మెంట్కి, తన లాఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దేనికైనా సరే తను విన్నింగ్ రేస్లో ఉండేది విష్ణుప్రియ. ఆ విన్నింగ్ రేస్లో లేకుండా తన గేమ్ తనే చెడగొట్టుకున్నది పృథ్వీ వెనకాల తిరుగుతా. అది ఎంతమంది చెప్పినా మారకుండా తిరగడం దానికి ఏం చేయలేం. దాని తర్వాత వాళ్ళ చెల్లి వచ్చి టాప్ 5 పెడతా ఉన్నది. గౌతమ్ని పెట్టినంటే గౌతమ్ ఎందుకని నాకు తెలుసు పావని, ఎందుకంటే గౌతమ్ పావని ఫ్రెండ్స్ అంట, సో దానికని చెప్పింది. దాని తర్వాత గౌతమ్, నిఖిల్, నబిల్, పృథ్వీ, రోహిణి, వీళ్ళు 5 మందిని పెట్టింది. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, మనం అనుకుంటాం కానీ ఈ డిఫరెన్షియేషన్ చేయకూడదని చెప్పేసి వాళ్ళే డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపించింది. ఎవరెవరైతే ఓజీ క్లాన్ వాళ్ళు ఎందుకులే, ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నిఖిల్నే ఫస్ట్లో పెట్టినారు. తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళందరూ గౌతమ్నే ఫస్ట్లో పెట్టినారు. వాళ్ళే ఇంత డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. ఇంకా ఈ పిల్లోడి పేరేమి పృథ్వీ వాళ్ళ తమ్ముడు అయితే మొత్తం ఓజీ క్లాన్ని మాత్రమే పెట్టినారు. రాయల్ క్లాన్లోంచి ఒక్కని కూడా పెట్టలే, ఒక్క వైల్డ్ క్లాన్ని కూడా టాప్ 5లోకి పెట్టలే. అది ఎంత ఇది అనిపిస్తుందో నాకైతే. దాని తర్వాత రవి చెప్తా ఉన్నాడు, గౌతమ్ నువ్వు రైజ్ అయినవే చాలా ఇంప్రెసివ్. నిఖిల్, ఐఎమ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్, నీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం సూపర్ అని చెప్పినాడు. నబిల్ ఫస్ట్ 3 వీక్స్ అర్థం కాలే, బట్ వీడు చిత్తగొడుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అయితే పృథ్వీ ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తావు, నువ్వు చాలా జెన్యూన్, దట్ ఈస్ రియల్లీ నైస్ అనేసి అన్నాడు. రోహిణి యువర్ ఎంటర్టైనర్ యా అని చెప్పేసినాడు. అది అయిపోయింది. దాని తర్వాత రోహిణి చిన్నప్పుడు ఫోటో పెట్టినారు, అమ్మా ఘోరంగా ఉండింది. చిన్నప్పుడు నేను కూడా దరిద్రంగా ఉండేదాన్ని, కర్రగా
ఆ పళ్ళు ఒకటే తెల్లగా, నేనైతే కర్రీగా ఉండేదాన్ని. ఓవర్ టైమ్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత నేను కొంచెం కలర్ వచ్చినాను కానీ చిన్నప్పుడు నాయనో స్వామియో ఘోరంగా ఉండేదాన్ని నేను. దాని తర్వాత శివాజీ గారు అండ్ రోహిణి వాళ్ళ డాడీ వచ్చారనమాట. సో వాళ్ళ డాడీ రాగానే చాలా బాగా ఆడుతున్నావు రోహిణి, చాలా అంటే తర్వాత శివాజీ గారు వచ్చి చాలా చాలా ఫేర్గా ఆడుతున్నావు, పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు, కోవై సరళ గారి కంటే పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. సీజన్ 7లో అంతే అంతే ఇక్కడ ఇంతవరకే శివాజీ గారు రోహిణి కోసం వచ్చి చెప్పిన మాటలు. దీని తర్వాత నుంచి రోహిణికి సంబంధించిన మాటలే చెప్పలే. తేజ, గౌతమ్, విష్ణుప్రియ వీళ్ళకి సంబంధించిన మాటలే చెప్పుకుంటా ఉన్నారు. నాకైతే శివాజీ గారు రోహిణికి చాలా అన్యాయం చేసినట్టు అనిపించింది. రోహిణికి సపోర్ట్ కోసం వచ్చి రోహిణికి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అది ఏమనేసి చెప్తా. సో పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, అది అయిపోయింది. దాని తర్వాత సీజన్ 7లో మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. సీజన్ 7లో తేజ చాలా మేనిఫెస్ట్ చేసినాడు, మా అమ్మ రావాలి అని చెప్పేసి. బట్ ఆ సీజన్లో కుదరలేదు. అసలు టైం ఎట్లా మారింది చూడు. ఈ సీజన్లో వచ్చి 10వ వారం వరకు ఉండి వాళ్ళమ్మని హౌస్లోకి తీసుకొచ్చినాడు. సో మనం మేనిఫెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఆ టైం వస్తుంది. సో వీడొచ్చాక తగ్గిపోయే, వాడొచ్చాక తగ్గిపోయే అనేసి సొల్లొద్దు, మేనిఫెస్ట్ చేయండి అనేసి అన్నారు. ఇప్పుడు బేసిక్గా మ్యాటర్ ఏంటి తెలుసా, జనరల్ హ్యూమన్ టెండెన్సీ చెప్తా. మేనిఫెస్ట్ చేసింది జరిగింది అనుకో, మేనిఫెస్ట్ చేసింది జరిగింది అనేసి అంటారు. మేనిఫెస్ట్ చేసింది జరగలేదనుకో ఓవర్ కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చేసినావు అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఐ వాజ్ మేనిఫెస్టింగ్ టు బికమ్ అ విన్నర్. నా ప్రాణం పెట్టా అన్న, ప్రతి టాస్క్ ప్రాణం పెట్టా అన్న. ఫిజికల్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం వీక్, బట్ ఆ ఫిజికల్ టాస్క్లో కూడా నేను 100% ఆడున్నా. బట్ నాట్ ఎవ్రీబడి విన్స్ ద గేమ్. ఆ మగ పిల్లకాయలు ఆడేంత ఆడపిల్లకాయలు అంత ఫిజికల్గా ఆడలేరు. బట్ నేను ఎంత మేనిఫెస్ట్ చేసినానో నాకు తెలుసు. అంత మేనిఫెస్ట్ చేసింది సడన్గా ఎలిమినేట్ అయిపోయినాను కాబట్టి మేనిఫెస్టేషన్స్ అంతా పోయి, ఒకవేళ అది గెలిచుంటే నేను చరిత్ర తిరగరాసేసి నా విన్నింగ్ స్టోరీ చెప్పుంటా అందరికీ, నేను మేనిఫెస్ట్ చేసినా జరిగింది అని. అది జరగలేదు కాబట్టి జనాలందరికీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ పిల్ల విన్నర్ అవుతుంది అనుకునింది, బయటకు వచ్చింది అనేసి అన్నారు. ఐ వాజ్ మేనిఫెస్టింగ్, దట్ వాస్ మై మేనిఫెస్టేషన్. దట్ వెంట్ రాంగ్ అంతే. సో అదంతా లక్ మీద బేస్ అయి ఉంటుంది, జనాల మీద బేస్ అయి ఉంటుంది అని మనం ఏం చేయలేం. దాని తర్వాత రోహిణితో లోపల ఫీలింగ్స్ తీసే చాలా గ్లామర్గా తయారయ్యావు అని చెప్పేసి అని, గ్లామర్గా ఎందుకు తయారైంది తెలుసా అనేసి నాగార్జున గారు అడిగితే, ఓ సోలో బాయ్ మా గౌతమ్ గారి కోసం, అరే రోహిణి కన్నా నీకు మంచి అమ్మాయి దొరుకుతుందారా, ఎందుకురా, లేకపోతే రోహిణి కన్నా నువ్వు అందంగా ఉన్నావు అనేసి నీ ఫీలింగా అని చెప్పేసి అంటే, అట్లంతా ఏం లేదన్నా, అట్లనే ఏం లేదన్నా అంటే, నేను చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు. వీళ్ళందరికీ సీజన్ 7 బాగుంది కదా, నేను చాలా మిస్ అవుతున్నా అనేసి గౌతమ్ అంటే, ఎందుకు నామినేట్ చేయడానికా అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చి నాగార్జున గారితో చెప్తున్నాడు, సార్ అట్లంతా ఏం లేదు సార్, బయటకు వచ్చిన తర్వాత మేము చాలా ఫ్రెండ్స్ అయినామని చెప్పేసి. దాని తర్వాత నబీల్, సూపర్ నబీల్ అనేసి అన్నాడు. నిఖిల్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు 6 వీక్స్, బట్ గేమ్స్ మాత్రం తోపాడతావు అని చెప్పేసి అన్నాడు. తేజ వచ్చి అన్న అంటా ఉంటే కొంచెం కామెడీ చేసినాడు. చెప్పు నబీల్ అనుకుంటా. దాని తర్వాత అన్న అంటావు, నువ్వు ఫ్యామిలీ వీక్ రమ్మన్నావరా అని చెప్పేసి అన్నాడు. అదైపోయింది. దాని తర్వాత ఇది చెప్పినాడు, బిగ్ బాస్ గెలిస్తే విన్నర్స్ అయినట్టు కాదు, మనుషుల్ని గెలిస్తేనే, హృదయాలు గెలిస్తేనే విన్నర్స్ అయినట్టు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ విష్ణుప్రియ అని పెట్టినాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను అదే చెప్తున్నా, నబీలు, నిఖిలు, గౌతమ్ వీళ్ళ ముగ్గురులో ఎవరిని పెట్టున్నా టాప్ 1 నుంచి సరే ఓకే, ఫస్ట్ నుంచి అన్నారు కదా అనేసి అనుకోవచ్చు. విష్ణుప్రియ ఏం ఆడింది స్వామి, అసలు ఏముండింది? జెన్యూన్గా ఉంది విష్ణుప్రియ అంటే, ఎవరు లేరు జెన్యూన్గా, ఫలానా వాళ్ళు జెన్యూన్గా లేరు అనేసి చెప్పండి. అందరూ జెన్యూన్గానే ఉన్నారు. అందరూ నిఖిల్ జెన్యూన్గానే ఉన్నారు. పృథ్వీ లేడా జెన్యూన్గా? పృథ్వీ జెన్యూన్గానే ఉన్నాడు. విష్ణుప్రియ ఒకటి జెన్యూన్గా ఉందా? సీత జెన్యూన్గానే ఉంది. నైనిక జెన్యూన్గానే ఉంది. ఎవ్రీబడి విత్ జెన్యూన్. మరి ఏంటి, వై ఓన్లీ విష్ణుప్రియ? ఆ పాయింట్ నాకు అర్థం కావట్లేదు. అంత జెన్యూన్ ఏం కనిపించేసిందో అర్థం కావట్లేదు. ఓకే, కానీ ఒక్క టాస్క్ కన్నా గెలిచిందా? సరే విష్ణుప్రియ ఆడింది అన్నారు. ఈ 11 వారాల్లో ఒక్క టాస్క్, ఈ టాస్క్ విష్ణుప్రియ గెలిచింది అని చెప్పండి. ఈ టాస్క్, ఫలానా టాస్క్, వీకెండ్ కాకుండా, ఆ పాటలు కనిపెట్టేది కాకుండా ఏమిలా. ఓకే విష్ణుప్రియ నువ్వు గెలవాలమ్మాయి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత సెకండ్ నబీల్ని, థర్డ్ నిఖిల్ని, ఫోర్త్ గౌతమ్ని, ఫిఫ్త్ తేజాని పెట్టాడు. అసలు రోహిణి కోసం వచ్చాడా, విష్ణుప్రియ కోసం వచ్చాడా, నాకు ఏం అర్థం కాలే నిజంగా. రోహిణికి ఒక బూస్ట్ లేదు, ఏమీ లేదు. వచ్చి మిగతా వాళ్ళకి హైపించుకుంటూ కూర్చున్నట్టు అనిపించింది. అసలు రోహిణి వాళ్ళ నాయన మూతే చిన్నగా అయిపోయింది. ఏంది నా ఎందుకు వచ్చినాడు అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. దాని తర్వాత మేనిఫెస్టేషన్ చేయి, పీ ఫెస్టేషన్ వద్దు అనేసి అన్నాడు. పీ ఫెస్టేషన్ అంటే పృథ్వీ ఫెస్టేషన్ అని చెప్పేసి అది చెప్పినాడు. దాని తర్వాత వాళ్ళ నాయన వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి, మా పాప కోసం వచ్చి ఇదంతా జరిగింది ఏమని చెప్పేసి, చాలా బాగా ఆడుతున్నామమ్మ, ఇంకా ప్రయత్నించు, టాప్ 5 కాదు నువ్వు విన్నర్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ డాడీ అనేసి అనింది. విష్ణుప్రియ అంటున్నా, రోహిణికి కూడా అర్థం కాలే అసలు ఎవరి కోసం వచ్చినారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి.
దాని తర్వాత పృథ్వీకి దర్శిని గౌడ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. దర్శిని గౌడ ఇస్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఆ మోక్ష సీరియలా నాగపంచమి సీరియల్లో అనుకుంటా, ఏదో సీరియల్లో మొత్తానికి పృథ్వీ హీరో, దర్శిని ఈజ్ హీరోయిన్. సో బయట కూడా వాళ్ళిద్దరికి సమ్ ట్రాక్ వాజ్ దేర్ అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ అని చెప్పేసి, కానీ చాలా ఆదివారం పరివారం ఎపిసోడ్స్లో కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోండి. హాయ్ మోక్ష బాబు ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇప్పుడు బాగాలేదు, మీరు సన్నగా అయిపోయారు అనేసి అనింది. దాని తర్వాత కోపం కంట్రోల్ చేసుకో అనింది. ఇంకా నార్మల్, ఇంకా యాక్చువల్లీ దర్శినికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి, వాళ్ళ బ్రదర్కి కూడా ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి. టాప్ 5 పెట్టేయండి అనేసి డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. నిఖిల్, నబీలు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళు 5 మందిని పెట్టినాడు. అదే చెప్తాను, ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీలు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళనే పెట్టినాడు. మొత్తం ఓజీ క్లాన్ ఓన్లీ పెట్టేసినాడు. పృథ్వీ కాకుండా ఓజీ క్లాన్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని పెట్టేసినాడు అనమాట. అసలు ఏందో అసలు నాకేం అర్థం కాలే. దాని తర్వాత దర్శిని ఉన్నది. పృథ్వీ బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలానే ఉన్నాడు. సార్ నేను వెళ్ళే ముందు చెప్పాను పృథ్వీకి, పీపుల్ విల్ లవ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి. ఆ ఊరికే చెప్తున్నావు అనేసి అన్నాడు. ఇప్పుడు చూసావా నువ్వే, పీపుల్ ఆర్ లవింగ్ యువర్ క్యారెక్టర్ అంటే 9 వీక్స్ సేవ్ అయ్యాను కదా అని చెప్పేసి అన్నాడు. పృథ్వీ వాళ్ళ తమ్ముడు ఏం చెప్పాడంటే, మా అన్న కాకపోయినా కూడా నాకు పృథ్వీ క్యారెక్టర్ నచ్చేది సార్, బికాస్ చాలా జెన్యూన్ ఉన్నాడు అని చెప్పేసి. సంబంధాలు చూస్తున్నారా అనేసి అంటే, ఎన్ని సంబంధాలు చూసినా ఏం చేసినా పృథ్వీ డెసిషన్ ఈస్ ఫైనల్ అని చెప్పేసి అనేది దర్శిని. దాని తర్వాత విష్ణుప్రియ గురించి ఏమైనా చెప్తామంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ పృథ్వీ అంటే, అంతేనా నాకంటూ ఇంకేం లేదా అంటే, ఇంకా టాస్క్ ఆడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, వీకెండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, వీక్ డేస్లో డల్ ఉంటుంది, అది కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వాళ్ళ అన్న అన్నాడు, వాళ్ళ బ్రదర్ అన్నగా తమ్ముడు, షీఈ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ అనేసి అన్నాడు. యూర్ ప్లేయింగ్ వెరీ వెల్, జెన్యూన్ ఉన్నాం అని చెప్పేసి అన్నాడు. వాళ్ళిద్దరికి పొంతనే లేకుండా ఉంది. దర్శిని ఏమో నువ్వు సరిగ్గా ఆడలేదని చెప్పింది, వాళ్ళ తమ్ముడు ఏమో యూర్ ప్లేయింగ్ వెల్ అని చెప్పినాడు. అది ఏం అర్థమే కాల. కాదు, యూర్ ప్లేయింగ్ వెల్ అనేది విష్ణుప్రియ కాదులే, పృథ్వీ కోసమే యూర్ ప్లేయింగ్ వెల్, జెన్యూన్ ఉన్నావు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వెళ్ళిపోయినారు. ఏమో నాకు ఏం అర్థం కాలే. అసలు ఈ సీజనే గట్టెక్కేసింది అనిపించింది నాకు. గట్టిగా చెట్టెక్కేసింది. ఓకే. దాని తర్వాత గౌతమ్ మదర్ అండ్ సోహేల్ వచ్చినారు. చాలా బాగా ఆడుతున్నావు నాన్న, కన్నయ్య ఐ మిస్ యూ నాన్న, అలాగే కంటిన్యూ చేయి, ధైర్యం కోల్పోకు అని చెప్పేసి అనింది. సోహేల్ వచ్చి, నేను గౌతమ్ కోసం వచ్చింది ఎందుకంటే సోలో బాయ్ సినిమా, సోలో బాయ్ కాదు, బూట్ కట్ బాలరాజు సోహెల్ సినిమా. సో బూట్ కట్ బాలరాజు సినిమాకి గౌతమ్ నిజంగానే టికెట్స్ పంచిపెట్టినాడు. ఆ స్క్రీన్ షాటు, ఆ వీడియో రికార్డింగ్ మొత్తం నేను నా ఛానల్ బ్రాడ్కాస్ట్లో పెట్టినాను, పోయి చూడండి గౌతమ్ ఏం మాట్లాడినాడు ఏంటి అని చెప్పేసి. కింద కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, చూడండి. దాని తర్వాత స్పాన్సర్ చేశాడు గౌతమ్కి నా మూవీ అనేసి చెప్పినాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చి, బ్రో నువ్వు నా ఇన్స్పిరేషన్ బ్రో అని చెప్పేసి సోహెల్తో ఉన్నాడు, ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ నుంచి వెళ్ళి సినిమా తీసావని చెప్పేసి. నాకు సరే సపోర్ట్ చేసినాడని చెప్పేసి సోహెల్ చెప్పినాడు. ఇక్కడ అంత పెద్ద మ్యాటర్ కూడా ఏం లేదు. సో సోహెల్ వచ్చి వాళ్ళ అమ్మ గురించి చెప్పినాడు అనమాట. అమ్మ నాయన ఉన్నప్పుడు చాలా అదృష్టం అనుకోవాలి, ఇట్లాంటి స్టేజ్ మీద వాళ్ళు మనతో ఉన్నారంటే తను పెద్ద అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మా అమ్మ లాస్ట్ 2 months ముందు మా అమ్మ చనిపోయింది, చాలా ఫీల్ అయ్యాను, నేను కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అనేసి రిగ్రెట్ అయ్యాను అనేసి అన్నాడు. దట్స్ ట్రూ, నిజంగానే రిగ్రెట్ అయినాడు. టాప్ 5లో నబీల్, నిఖిల్, ప్రేరణ, తేజ, అవినాష్ వీళ్ళు 5 మందిని పెట్టినాడు అనమాట. నబీల్ నువ్వు షేర్ అట్లే ఆడు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు సో ఇక్కడ సోహెల్ కూడా కొంచెం కమ్యూనిటీ అది ఇది అనేసి అనిపించింది కొంచెం, ఎందుకంటే నబీల్ని బాగా ఆడతాను అనేసి నన్ను మిగతా ఎవరు నన్నలేదనేసి. దాని తర్వాత నబీల్కి బోలే వచ్చినాడు. నబీల్కి బోలే ఎందుకు వచ్చినాడు నాకు తెలియదు. అసలు నబీల్ కోసం వచ్చినాడా, బోలే కోసమే బోలే వచ్చినాడా నాకు అర్థం కాల. బోలే వచ్చిన వెంటనే బోలే అంటే హీరో, హీరో అంటే బోలే అని చెప్పేసి గౌతము, తేజ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. బోలే వచ్చి సెల్ఫ్ డబ్బాలన్నీ కొట్టేసుకున్నాడు, నా బిగ్ బాస్ ఎయిట్ చేసినాడు, నేను పాట బిడ్డ, ఆట బిడ్డ, మాట బిడ్డ ఏదేదో నాన్ సింక్లో మాట్లాడుతూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. ఎవ్వరు బోలే పాటలకి, బోలే మాటలకి అసలు కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేదు, కొంచెం కూడా దేకలేదనమాట. ఏదో చెప్పుకుంటాడు సార్ చెప్పుకొని అనేసి, కొంచెం కూడా హింట్స్ లేవు, ఏం లేవు. నబీల్ కా దిల్, నా దిల్ అని చెప్పేసి ఏదో ఇదంతా చెప్పినాడు. నిజంగా నాన్ సింక్ ఉండింది మొత్తం. అసలు ఎందుకు వచ్చినాడో నబీల్ కోసం బోలే, అసలు లోబో వచ్చినా కూడా కనీసం కొన్ని హింట్లనే ఇచ్చి అది మారు ఇది మారు అనేసి ఏదో ఒకటి చెప్పేసి మీరు బాగున్నారు అనేసి అని ఉంటాడు. కానీ బోలే మొత్తం పాటలు పాడుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత కళ్ళద్దాలు వచ్చి హార్ట్ షేప్ కళ్ళద్దాలు పెట్టుకొచ్చినాడు. మొన్న మా షోకి కూడా అదే పెట్టుకొచ్చినాడు. అది పెట్టుకొని వచ్చి నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో, నా కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో అద్దాల్లో చూపిస్తాను అని చెప్పేసి చూపించినాడు. దాని తర్వాత నబీల్ గురించి చెప్పండి అనేసి అంటే ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. నేను బిగ్ బాస్ హౌస్లో నాకు అవకాశం వచ్చింది, సో ఇప్పుడైతే నాకు మిమ్మల్ని చూస్తుంటే కుళ్ళు వస్తుంది, ఎందుకంటే నాకు అవకాశం రాలేదు, ఏదైతే సుత్తంతా చెప్తున్నాడు. దాని తర్వాత నబీల్ వాళ్ళ తమ్ముడుగా అన్నం వాళ్ళు చెప్పినాడు అనమాట, వరంగల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రోఫీ, వచ్చేయి షేర్ నువ్వే గెలవాలా, మీరందరూ కూడా అందరూ గెలిపించండి అని చెప్పేసి అన్నాడు. నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియ వీళ్ళందరినీ పెట్టినాడు అనమాట. అంతే.
సో వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరే టాప్ 1 అండ్ టాప్ 2లో ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఏంది ఏదో మెసేజ్ వస్తే చూసి ఎక్కడికి పోయింది, ఏం చెప్తానంటారా, వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ని కొంచెం పొగుడుతూ ఉన్నారంట. సో జనాలకు అర్థమైంది దట్ గౌతమ్ హైప్ కూడా పెరిగిందనేసి. అండ్ రేపు సత్య కూడా వచ్చినప్పుడు సత్య చెప్పిందంట షోలో దట్ గౌతమ్ నువ్వు ఫస్ట్ వీక్ ఇట్లున్నావు, ఇట్లా రైజ్ అయినావు, నిఖిల్ నువ్వు ఫస్ట్ నుంచి పైనే ఉన్నావు, సో మీ ఇద్దరి మధ్యలోనే కాంపిటీషన్ ఉంది ఇప్పుడు అన్నట్టు డైరెక్ట్ చెప్పేసిందంట సత్య. అది మ్యాటర్. ఫస్ట్ అయితే సత్య గౌతమ్ని పెట్టిందంట, సెకండ్ నిఖిల్ని పెట్టిందంట. అట జరిగింది. సో ఎపిసోడ్ అయితే అది. ఏదేదో రివ్యూ చేద్దాం అనుకున్నా, అంత అటర్ ఫ్లాప్గా ఉండేది ఈరోజు. అసలు తలకాయ నొప్పి వచ్చేసింది నిజంగా. గైస్ మీకు నేను బయాస్డ్గా అనిపిస్తే ఐఎమ్ సారీ, నేను అసలు బయాస్డ్గా లేను, నాకు నిజంగానే విరక్తిగా ఉంది గైస్. అసలు చాలా విరక్తిగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. ఎందుక ఏమో నాకే అర్థం కావట్లేదు. జెన్యున్గా ఉంది అనేసి అంటా ఉన్నారు. ఎందుకు జెన్యున్ అనేసి నాకే తెలియదు, ఏమీ అర్థం కావట్లేదు. శివాజీ గారు ఈరోజు చేసింది కూడా నచ్చలేదు. ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పేస్తాను నా ఒపీనియన్స్. అది గైస్ నా విశేషాలు. సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. రేపు సన్నీ, సత్య, ఇంకెవరు ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది కూడా చెప్దాం. అసలు రేపు నాకు అసలు వీడియో చేసి అసలు వీకెండ్స్లో వీడియో చేయాలంటేనే విరక్తిగా ఉంది. పృథ్వీ సేవ్ అయినాడు, గౌతమ్ సేవ్ అయినాడు. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరూ దిస్ మీ విత్ సైనింగ్ ఆఫ్. అందరూ సే ఐ లవ్ యు గైస్.